హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటాబ్రిక్స్ వీడియో ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డేటాబ్రిక్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటివో వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మేజర్ బేసిక్స్ మనం కవర్ చేశాం కదా. ఇంకా అడ్వాన్స్ లెవెల్ మనం వెళ్లే ముందు కొన్ని ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటివి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో టాప్ 15 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేశాను. అందులో మీరు చూసినట్టయితే అన్ని టాపిక్స్ వరకు కవర్ అవుతాయి ఈ క్వశ్చన్స్. సో మొదటగా మనం చూసినట్టయితే క్లస్టర్ రిలేటెడ్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి క్లస్టర్ రిలేటెడ్. వాట్ ఈజ్ డేటాబ్రిక్స్ రన్ టైమ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటాబ్రిక్స్ రన్ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎప్పుడైతే క్లస్టర్స్ క్రియేట్ చేస్తున్నారో ఇది చూజ్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత హౌ టు షేర్ నోట్బుక్ టు అదర్ డెవలపర్స్ ఇన్ వర్క్ స్పేస్, how to access one notebook variable into another notebooks, how to call one notebook from another notebook, how to exit notebook with returning some output data. ఇవన్నీ నోట్బుక్ రిలేటెడ్. అలానే థర్డ్ వన్ వచ్చేసి యాక్సెస్ రిలేటెడ్ అనమాట. సో ఇవి కంపల్సరీ తెలిసి ఉండాలి మనకి. ఇంకా హౌ టు క్రియేట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ అండ్ డేటాబ్రిక్స్. సో ఇది డేటాబేస్ విషయానికి వస్తే. తర్వాత హౌ టు యాక్సెస్ ADLS ఆర్ బ్లాక్ స్టోరేజ్ ఇన్ డేటాబ్రిక్స్. సో ఇది మౌంట్ విషయానికి వస్తుంది. సో మౌంట్ ఎలా చేయాలి, మనం ఎలా యాక్సెస్ చేయాలనేది చూడొచ్చు ఇక్కడ. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లస్టర్ మోడ్స్ ఇన్ డేటాబ్రిక్స్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్తో పాటు ఇది కూడా మన క్లస్టర్ రిలేటెడ్ క్వశ్చనే. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్క్లోడ్స్ ఆర్ వీ కెన్ యూజ్ ఇన్ స్టాండర్డ్ టైప్ క్లస్టర్. సో ఇది కూడా క్లస్టర్ రిలేటెడ్ క్వశ్చన్. కెన్ ఐ యూజ్ బోత్ Python 2 అండ్ Python 3 నోట్బుక్స్ ఆన్ ద సేమ్ క్లస్టర్. సో ఇది కూడా పైథాన్ వర్షన్ సంబంధించింది. ఇంకా సో వాట్ ఈజ్ ఎ పూల్, వై వి యూజ్ పూల్, హౌ టు క్రియేట్ పూల్ ఇన్ డేటాబ్రిక్స్. సో ఇది కూడా డేటాబ్రిక్స్ ఆటో స్కేలింగ్ సంబంధించిన క్వశ్చన్. సో ఇది మనకి తెలిసి ఉండాలి కంపల్సరీ. హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ ఎ వేరియబుల్ ఇన్ డేటాబ్రిక్స్. సో నోట్బుక్స్ రిలేటెడ్ ఇది. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ జాబ్స్. సో మనం షెడ్యూల్ చేయాలి అంటే మనకి లిమిటేషన్స్ తెలిసి ఉండాలి. సో తర్వాత కెన్ ఐ యూజ్ %pip in notebook for installing packages or libraries. సో ఇది కూడా ఫ్రీక్వెంట్గా మనకు యూజ్ చేస్తూ ఉంటాం. %pip కస్టమైజ్ లైబ్రరీస్ ఏమన్నా మనం ఇన్స్టాల్ చేయాలంటే కానీ మన నోట్బుక్స్లో %pip యూజ్ చేస్తాం. సో మనం 1 by 1 చూద్దాం. సో స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి వాట్ ఈస్ డేటాబ్రిక్స్ రన్ టైమ్. సో మన డేటాబ్రిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చి క్లస్టర్. సో క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ OS అండ్ లాంగ్వేజెస్ విత్ దేర్ లైబ్రరీస్. అంటే మనం ఏదైతే క్లస్టర్ క్రియేట్ చేసినా డేటాబ్రిక్స్ క్లస్టర్, అందులో ఒక OS ఉంటుంది. Ubuntu OSతో పాటు ప్రీ ఇన్స్టాల్ లైబ్రరీస్ ఉంటాయి. అవి ఏమేం లైబ్రరీస్ అంటే జావా, స్కాలా, పైథాన్, R, SQL లైబ్రరీస్ ఉంటాయి. సో వీటితో పాటు స్టాండర్డ్ డేటాబ్రిక్స్ లైబ్రరీస్ DBIO, డేటాబ్రిక్స్ సర్వర్లెస్ రిలేటెడ్, ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ లైబ్రరీస్ అన్నీ ఈ డేటాబ్రిక్స్ రన్ టైంలో ఉంటాయి. సో మనం డేటాబ్రిక్స్ క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనం చూజ్ చేసుకోవాలి ఇది. సో ఏది రన్ టైం యూజ్ చేస్తున్నామో. సో లేటెస్ట్గా ఇప్పుడు 7.2 ఉంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు క్లస్టర్ చూసినట్టయితే ఇప్పుడు కొత్త క్లస్టర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ చూడండి ML ఉంటుంది. ఓకే, సో అలానే ML GPU ఉంటుంది. సో LTS ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వర్షన్స్ కూడా ఉన్నాయి. ఇది స్పార్క్ 2.4.5 3.0, అలానే స్కాలా కూడా వర్షన్స్ ఉన్నాయి. సో మనకి పైథాన్ కూడా ఓల్డ్ వర్షన్ కావాలనుకుంటే కన్నా ఇక్కడ మనకి పైథాన్ ఓల్డ్ వర్షన్ వచ్చింది 2.3 అని. సో లేటెస్ట్ రన్ టైంలో అయితే కానీ మనకి పైథాన్ ఒకటే ఉంటుంది, డిఫాల్ట్ పైథాన్ 3 ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. సో అది డేటాబ్రిక్స్ రన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ system packages, that's called as languages and the supporting libraries including OS. తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటాబ్రిక్స్ రన్ టైమ్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, డేటాబ్రిక్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రన్ టైమ్స్ ఉంటాయి. అందులో స్టాండర్డ్ వచ్చేసి మనకి డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది కదా 6.5. సో ఇలా ఇవి స్టాండర్డ్ అంటే నార్మల్ డేటా ఇంజనీరింగ్ మనం యూజ్ చేస్తాము, అది స్టాండర్డ్. మిషన్ లెర్నింగ్ స్పెసిఫిక్ వచ్చేసరికి మనం మిషన్ లెర్నింగ్ ML అని ఉంటుంది. సో MLలో మళ్ళీ GPU సపరేట్గా ఉంటుంది. సో
సో జీపీయూ వచ్చేసి మనకి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాము. మనం ఈ మిషన్ లెర్నింగ్లో స్పీడప్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. సో ఇందులో లైబ్రరీస్ వచ్చేసి ఆల్ లైబ్రరీస్ అంటే ఇంక్లూడింగ్ టెన్సర్ ఫ్లో, కేరాస్, పైటార్చ్, సో ఇలా మనకి అన్ని లైబ్రరీస్ వస్తాయి ఎంఎల్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. అలానే డేటాబ్రిక్స్ రన్ టైమ్ ఫర్ జెనోమిక్స్. సో జెనోమిక్స్ అంటే ఏంటంటే మెయిన్గా బయోకెమికల్ డేటాకి మనం ఇవి వాడతాము. సో దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్ని దీంట్లో వస్తాయి. సో దీనితో పాటు లైట్ అనేది ఉంది, ఇది ఓల్డ్ది అనమాట యాక్చువల్గా. సో ఓన్లీ మనం జార్ ఫైల్, స్పార్క్ జార్ ఫైల్ మనం కాల్ చేయాలనుకుంటే కన్నా అందుకోసం ఇది యూజ్ చేస్తాము. సో అవి కాకుండా దీంట్లో మనం వేరేది ఏం చేయాలి అంటే లిమిటేషన్స్ ఏంటంటే జార్ ఫైల్ కాకుండా నోట్బుక్స్లో ఇలా రన్ చేయలేము దీన్ని. సో డేటాబ్రిక్స్ లైట్ డస్ నాట్ సపోర్ట్ డెల్టా లేక్, ఆటో పైలట్ ఫీచర్ అంటే ఆటో స్కేలింగ్, హైలీ కంకరెంట్, ఆల్ పర్పస్ క్లస్టర్స్. సో మనం దాంట్లో కూడా యూజ్ చేయలేము. నోట్బుక్స్, డాష్బోర్డ్స్లో కూడా యూజ్ చేయలేము. సో ఇది ఓన్లీ ఫర్ జార్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం డేటాబ్రిక్స్ లైట్ అనేది. ఇది ఓల్డ్ వర్షన్ మీరు చూడొచ్చు ఆల్రెడీ. ఓకే, సో ఇవి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి హౌ టు షేర్ ఎ నోట్బుక్ టు అదర్ డెవలపర్స్. సో మనకి వర్క్ స్పేస్లో 2 ఉంటాయి ఫోల్డర్స్, ఒకటి షేర్డ్ ఫోల్డర్, అనదర్ వన్ యూజర్స్ ఫోల్డర్. షేర్ ఫోల్డర్ వచ్చేసి కామన్ అందరు డెవలపర్స్కి, మన ప్రాజెక్ట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ షేర్ ఫోల్డరు. సో అక్కడ మనము ఎవరికైనా యాక్సెస్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి పర్మిషన్స్ ఇస్తాము. కావాల్సిన పర్మిషన్స్ రీడ్, రన్, ఎడిట్, మేనేజ్, నో పర్మిషన్స్. సో ఈ విధంగా మనం ఒక డెవలపర్ నుంచి ఇంకో డెవలపర్కి మనం నోట్బుక్స్ షేర్ చేసుకోవచ్చు. సో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ బట్టి ఆ ఫోల్డర్స్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ ఎంతమందికి కావాలి అనేది మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఇది షేరింగ్ నోట్బుక్ టు అదర్ డెవలపర్స్. ఇంకా హౌ టు యాక్సెస్ వన్ నోట్బుక్ వేరియబుల్ ఇంటూ అనదర్ నోట్బుక్. సో మనం నార్మల్గా ఒక నోట్బుక్లో వేరియబుల్ ఇంకో నోట్బుక్లో యూజ్ చేయాలనుకుంటే మనం పర్సంటేజ్ రన్ యూజ్ చేసి ఒక నోట్బుక్లో ఇంకో నోట్బుక్ కాల్ చేస్తే దాంట్లో ఉండే మెథడ్స్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం ఒక నోట్బుక్లో ఉన్న వేరియబుల్స్ ఇంకో నోట్బుక్లో యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే స్టాండర్డ్ కాన్స్టాంట్ వేరియబుల్స్ కానివ్వండి అన్నీ ఒక నోట్బుక్లోనే ఉంటాయి. సో ఫ్యూచర్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఏమైనా వాల్యూ చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ ఆ నోట్బుక్లోనే చేంజ్ చేస్తాము. సో అది అన్నిట్లో కాల్ చేస్తాము. సో మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఒక నోట్బుక్ నుంచి ఇంకో నోట్బుక్ డిపెండెన్సీ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో హౌ టు కాల్ వన్ నోట్బుక్ ఫ్రమ్ అనదర్ నోట్బుక్. సో ఇది ఒక మెథడ్, పర్సంటేజ్ రన్ ఇచ్చేసి మనం ఒక నోట్బుక్ నుంచి ఇంకో నోట్బుక్ కాల్ చేయొచ్చు. ఇది కాకుండా సో డేటాబ్రిక్స్ యూటిలిటీస్లో మనకి డేటాబ్రిక్స్ నోట్బుక్ డాట్ రన్ ఉంటుంది. సో యూటిలిటీస్ డాట్ నోట్బుక్ డాట్ రన్లో వచ్చేసి పారామీటర్స్ యూజ్ చేస్తాము. ఆ నోట్బుక్ లొకేషన్ విత్ నేమ్, టైమ్ అవుట్, ఏమైనా ఆర్గ్యుమెంట్ కావాలంటే పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే మన పర్సంటేజ్ రన్ యూజ్ చేస్తే దాంట్లో ఉన్న వేరియబుల్స్ కావండి, మెథడ్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ రన్ యూజ్ చేస్తే కానీ మనం ఓన్లీ ఎగ్జిక్యూట్ చేయడానికే వాడతాం, కానీ దాంట్లో ఉండే వేరియబుల్స్ కానీ రెఫరెన్స్గా యూజ్ చేసుకోలేము. సో అది డిఫరెన్సెస్. ఇంకా హౌ టు ఎగ్జిట్ ఏ నోట్బుక్ విత్ రిటర్నింగ్ సమ్ అవుట్పుట్ డేటా. సో మనకి రన్తో పాటు డేటాబ్రిక్స్లో డీబీ యూటిలిటీస్ డాట్ నోట్బుక్ డాట్ రన్తో పాటు ఎగ్జిట్ కూడా మనకు ఒక కమాండ్ ఉంటుంది. సో మనం నోట్బుక్లో ఎప్పుడైనా ఎగ్జిట్ కావాలి పర్టికులర్ స్టేటస్తో అనుకుంటే కన్నా మనం ఇన్పుట్ ఒక వాల్యూ ఇచ్చేసుకొని ఎక్కడైనా మనం ఎగ్జిట్ కావచ్చు. సో దానికి మనం ఇది యూజ్ చేస్తాం ఎగ్జిట్ కావడానికి. సో అది ఎగ్జిట్. తర్వాత హౌ టు క్రియేట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ ఇన్ డేటాబ్రిక్స్. సో డేటాబ్రిక్స్లో మనకి మేనేజ్ టేబుల్స్ అంటాం. ఇంటర్నల్ టేబుల్స్ అంటే మేనేజ్ టేబుల్స్, ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే పర్టికులర్ ఫైల్ లొకేషన్ మీద ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము డేటాబ్రిక్స్లో. సో అది డెల్టా లేక్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్ డేటాబేస్ అంటే హైవ్ టేబుల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఏంటంటే మేనేజ్ టేబుల్స్ అవి. సో డేటా మొత్తం వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. సో టేబుల్ డ్రాప్ చేస్తే డేటా కూడా వెళ్ళిపోతుంది. ఎక్స్టర్నల్ టేబుల్ అంటే పర్టికులర్ ఫైల్ లొకేషన్ మీద క్రియేట్ చేస్తాము. సో ఆ టేబుల్ డ్రాప్ చేసిన మనకి డేటా ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ టేబుల్ అంటే ఇంటర్నల్ అంటే మేనేజ్ టేబుల్, ఎక్స్టర్నల్ టేబుల్ అంటే వేర్ హౌస్ టేబుల్, అవుట్ సైడ్ పర్టికులర్ ఫైల్ లొకేషన్ టేబుల్ అనమాట. సో ఇవి డిఫరెన్సెస్. హౌ టు యాక్సెస్ ఏడిఎల్ఎస్ ఆర్ బ్లాబ్ స్టోరేజ్ ఇన్ డేటాబ్రిక్స్. సో బ్లాబ్ స్టోరేజ్ కానివ్వండి డేటాబ్రిక్స్లో మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ దానికి మౌంట్ యూజ్ చేయాలి, వన్ మెథడ్. సో మౌంట్ ఇచ్చడానికి మనకి ఆ పర్టికులర్ బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్ నేము, సో అలానే
అకౌంట్ కీ కావాలి. సో అనదర్ మెథడ్ వచ్చేసి కన్ఫిగ్ ఫైల్ యూజ్ చేసుకోవచ్చు మనం. సో అది వచ్చేసి మనం యాక్సెస్ కీ కానివ్వండి, శాస్ కీ కానివ్వండి యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు, సెట్ కన్ఫిగ్ చేసుకోవచ్చు. సో ఇది మనం డేటాబ్రిక్స్లో అజూర్ బ్లాక్ స్టోరేజ్ కానివ్వండి, ఐడిఎల్ఎస్ కానివ్వండి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఏమున్నాయి. సో మనకి క్లస్టర్స్ వచ్చేసి డేటాబ్రిక్స్లో స్టాండర్డ్ క్లస్టర్, హై కంకరెన్సీ క్లస్టర్ అని 2 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ వచ్చేసి నార్మల్ డేటా ఇంజనీరింగ్ వాడతాము, అంటే ప్యారలల్గా మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేసుకోవచ్చు. నార్మల్గా డెవలపర్స్ సేమ్ టైంలో రన్ చేయరు కాబట్టి మనకి స్టాండర్డ్ వర్క్ అవుతుంది. హై కంకరెన్సీ క్లస్టర్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేయాలంటే ఓన్లీ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే రన్ టైం వాళ్ళు రిపోర్ట్స్ యాక్సెస్ చేస్తున్నారు, ఏదైనా అనాలిసిస్ చేస్తున్నారంటే అప్పుడు మనం హై కంకరెన్సీ క్లస్టర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత ఈ స్టాండర్డ్ క్లస్టర్లో మనకి టైప్స్ ఉన్నాయి. అవి డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్ లైట్ అని మనకి 3 టైప్స్ ఉంటాయి. సో డేటా ఇంజనీరింగ్ లైట్ వచ్చేసి చాలా తక్కువ ఛార్జ్ పడుతుంది. సో డేటా ఇంజనీరింగ్ మీడియం ఛార్జ్ పడుతుంది, డేటా అనలిటిక్స్ అంటే ఎక్కువ ఛార్జ్ పడుతుంది. సో మనం రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూస్తే డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఓన్లీ స్పార్క్ ఫైల్, ఏమన్నా జార్ ఫైల్స్ ఉంటే రన్ చేసుకోవడానికి ఒకటే ఉపయోగపడుతుంది ఈ డేటా ఇంజనీరింగ్ లైట్. సో మీరు నోట్బుక్స్ కానివ్వండి, జాబ్స్ కానీ ఏది క్రియేట్ చేయలేరు. సో డేటా ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఎక్సెప్ట్ నోట్బుక్స్ అండ్ కొలాబరేషన్, ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్, సో అది ఒకటి చేయలేము డేటా ఇంజనీరింగ్లో. సో అలానే ప్యారలల్గా మల్టిపుల్ యూజర్స్ రన్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి ఇండివిజువల్గా జాబ్కి ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ డేటా ఇంజనీరింగ్ క్లస్టర్. సో మనకి ఈజీగా ఉంటుంది, అమౌంట్ కూడా తక్కువ పడుతుంది. సో నోట్బుక్స్ మనం ఎప్పుడైతే వెళ్తాం అప్పుడు మనం డేటా ఇంజనీరింగ్ ఇచ్చేస్తాం. సో మిషన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఎవరైతే ఎండ్ యూజర్స్ ప్యారలల్గా మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ డేటా అనలిటిక్స్ అవసరం ఉంటుంది. సో అందులో మనకి అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి జాబ్ షెడ్యూలింగ్, వీటి అన్నిటితో పాటు అంటే ఆటో స్కేలింగ్తో పాటు అడిషనల్గా మనకి ఇంటరాక్టివ్ యూజర్స్, అంటే మల్టిపుల్ యూజర్స్ ప్యారలల్గా వర్క్ చేసుకోవచ్చు. నోట్బుక్స్ అండ్ కొలాబరేషన్ అండ్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్, అంటే వేరే సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇవి వర్క్ లోడ్ టైప్స్ ఇన్ స్టాండర్డ్ క్లస్టర్. సో ఇది మెయిన్గా క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. జాబ్ షెడ్యూల్ చేసేటప్పుడు అనాలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ లైట్ అని. మెయిన్గా ప్రైసింగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కెన్ ఐ యూజ్ బోత్ Python 2 అండ్ Python 3 నోట్బుక్స్ ఆన్ ద సేమ్ క్లస్టర్? సో ఒకే క్లస్టర్లో Python 2, Python 3 యూజ్ చేయలేము. సో ఏం చేయాలంటే అప్పుడు మనం ఒక నోట్బుక్ Python 2 ఒక క్లస్టర్ యూజ్ చేసుకోవాలి. అదే నోట్బుక్ని ఇంకో క్లస్టర్లో Python 2 అంటే 2 క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి అప్పుడు. సో ఇది వాట్ ఈజ్ పూల్, వై వై యూజ్ పూల్, హౌ టు క్రియేట్ ఎ పూల్ ఇన్ డేటాబ్రిక్స్. సో పూల్ కాన్సెప్ట్ మెయిన్గా ఎందుకు అనౌన్స్ చేశారంటే ఆటో స్కేలింగ్కి నార్మల్గా ఎక్కువ టైం తీసుకోకుండా, సో కొన్ని మినిమైజ్డ్ ఇన్స్టాన్సెస్ ఐడియల్గా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే అవసరం ఉంటుందో డేటా లోడ్స్ అప్పుడు మనం తక్కువ టైంకి స్కేలప్ కావడానికి మనం ఈ పూల్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ పూల్ క్రియేట్ చేసి దానికి క్లస్టర్ అటాచ్ చేస్తే మనకి ఎప్పుడైతే లోడ్స్ లేవో, ఈటీఎల్ లోడ్స్ లేవో, డేటా లోడ్స్ లేవో, అప్పుడు మనం దీన్ని స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఎప్పుడుందో స్కేల్ అప్ అవుతుంది. ఆ స్కేల్ అప్ కూడా మనకి మినిమల్ టైం, అంటే తక్కువ టైంలో అవుతుంది. సో అది ఇది. సో ఇది పూలింగ్ గురించి. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లస్టర్స్ పక్కన పూల్స్ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఫ్రీ కమ్యూనిటీ ఎడిషన్లో ఈ పూల్స్ అనేది మనకి ఎనేబుల్ ఉంటుంది. సో ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మనకి ఇది ఉంటుంది. సో అది గమనించవచ్చు. పూల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, మినిమము మ్యాక్సిమమ్ వర్కర్ నోట్స్ ఇక్కడ ఇస్తాము, ఓన్లీ వర్కర్ నోట్స్ ఇక్కడ. తర్వాత హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ ఎ వేరియబుల్ ఇన్ డేటాబ్రిక్స్. సో డేటాబ్రిక్స్ వచ్చేసి డిఫాల్ట్ పైస్పార్క్ వేరియబుల్స్ అంటే పైథాన్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని మనం ఒక నోట్బుక్ని ఇంకో నోట్బుక్లో కాల్ చేస్తే పర్సంటేజ్ రన్ యూజ్ చేసి కాల్ చేస్తే మనకు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్స్గా. అలా కాకుండా మనం విడ్జెట్స్ కూడా ఉన్నాయి. సో డేటాబ్రిక్స్ సపరేట్గా విడ్జెట్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. అందులో టెక్స్ట్, డ్రాప్ డౌన్ అని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని గెట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 2 వేస్గా మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ కాన్స్టాంట్ లైక్ నార్మల్ పైథాన్ వేరియబుల్స్, అనదర్ వన్ ఈజ్ డేటాబ్రిక్స్ యూటిలిటీస్ విడ్జెట్స్. సో ఇది మనం వేరియబుల్స్.
సో ఇది మనం చూడొచ్చు, మీరు గమనించవచ్చు. విడ్జెట్స్ టెక్స్ట్ పాస్ చేసి గెట్ మెథడ్ యూజ్ చేసి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. తర్వాత వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ జాబ్. సో జాబ్స్ లిమిటేషన్స్ వచ్చేసరికి టోటల్ లిమిట్ వచ్చేసి 1000 ఉంటుంది, నెంబర్ ఆఫ్ జాబ్స్. ఓకే, తర్వాత వర్క్ స్పేస్ లిమిటెడ్ ఈజ్ కంకరెంట్ జాబ్స్, అంటే కరెంట్ రన్నింగ్ మ్యాక్సిమం 150 కెన్ రన్, అంటే ఒక్కొక్క వర్క్ స్పేస్కి 150 మాత్రమే మనం రన్ చేసుకోవచ్చు, అంతకంటే రన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. తర్వాత లిమిటెడ్ యాక్టివ్ అనమాట, అంటే రన్నింగ్ పెండింగ్, అంటే క్యూలో ఉన్నట్టు అన్నీ కలిపి మొత్తానికి 1000 జాబ్స్ మనం ఒక వర్క్ స్పేస్కి లిమిట్ ఇది. సో ఇవి మనకి వర్క్ స్పేస్ వైజ్ లిమిటేషన్స్ జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే మీరు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ జాబ్స్కి ఒక్కొక్క నోట్బుక్, మీకు 100 నోట్బుక్స్ ఉంటే 100 జాబ్స్ క్రియేట్ చేసే బదులు ఒక జాబ్లో మల్టిపుల్ నోట్బుక్స్ కాల్ చేసుకోండి. సో అది మీకు ఈజీగా నెంబర్ ఆఫ్ జాబ్స్ తగ్గిపోతాయి. తర్వాత కెన్ ఐ యూజ్ పర్సంటేజ్ పిప్ ఇన్ నోట్బుక్స్. మనం ఎప్పుడైతే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో, పైథాన్ కానివ్వండి, వేరే డిపెండెన్సీ లైబ్రరీస్ ప్యాకేజెస్ కానీ ఇన్స్టాల్ చేయాలనుకుంటే, సో మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సిన కమాండ్ మనం ఒక ఫైల్గా క్రియేట్ చేసుకొని దాన్ని పర్సంటేజ్ పిప్ ఇన్స్టాల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మనం పర్సంటేజ్ పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ స్పెసిఫై చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం పర్సంటేజ్ పిప్ అనేది నోట్బుక్లో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ చూసాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ మనం పైథాన్ బేసిక్స్ చూసి పైథాన్ తర్వాత నెక్స్ట్ స్పార్క్ వెళ్దాం. సో డేటాబ్రిక్స్, స్పార్క్, తర్వాత ADF. సో ఇవి మనం ఈ ట్యుటోరియల్ నేర్చుకోవచ్చు. సో 1 by 1. సో ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.